పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికలు అనేవి కీలకమని అంటున్నాను. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మిగతా రాజకీయాల గురించి మాట్లాడతాను నేను. ఒకనాడు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచే ప్రముఖ నాయకులు రాజకీయాలకు వచ్చారు. అది అరంగేట్రం లాంటి. ఉదాహరణకు మనకు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు, అప్పుడు మేయర్. అట్లాగే మనకు పివి నరసింహరావు గారు పంచాయతీ నుంచి వచ్చేవారు. అట్లానే మనకు జలగం వెంగళరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా జెడ్పీసీ నుంచి వచ్చేవారు. చూస్తున్నారు కదా. మరొక చెప్పాలంటే కింది స్థాయి పంచాయతీల నుంచి లేకుంటే మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ అద్భుతమైన నాయకులుగా ఉన్నారంటే దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాలు అనుకుంటుంది. మొట్టమొదటి ప్రధాన లాల్ బహదూర్ శాస్త్రి గారు. అట్లాగే అంతకు ముందు చూసుకుంటే వాళ్ళందరికీ బ్రిటిష్ వారి హయాంలో కలకత్తా మేయర్ గా పనిచేసిన చిత్తరంజన్ దాస్ గారు, అట్లాగే జాతీయ నాయకులుగా ఎదిగిన సుభాష్ చంద్రబోస్ గారు కలకత్తా మేయర్ చేశారు వీళ్ళిద్దరు కూడా. అట్లాగే అహ్మదాబాద్ మేయర్ గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేశారు. అట్లా చూడండి, అంటే ప్రపంచంలో దేశంలో ఉన్న అన్ని ప్రధానమంత్రి పదవి దాకా చేసిన వాళ్ళు అయితే మున్సిపాలిటీ నుంచో లేకుంటే మన పంచాయతీ నుంచి వచ్చిన వాళ్ళు చూసాం. దేశ ప్రధానిగా పివి నరసింహరావు చేశారు. అందుకని ఏమంటా అంటే ఇది కీలకమైంది అంటున్నారు. దీన్ని విడిచిపెట్టి వాళ్ళు దీన్ని పూర్తిగా అధ్వానం చేయకండి అంటున్నారు. మీరు అన్నట్టు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రతి